అందరికీ నమస్కారమండి. జిల్లేడు చెట్టు దగ్గర ఇదొక్కటి పడేస్తే చాలు, మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరే మీ మాట వింటారు, మీ కాళ్ల దగ్గరకు వచ్చి పడతారు. అంతేకాకుండా మీకు ఎదురు చెప్పరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లేడు చెట్టు దగ్గర మనం చేసుకునే పరిహారాలు ఇవి ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. చాలామందికి తెలియని విషయమేంటంటే, జిల్లేడు చెట్టుకి అతేంద్రియ శక్తులనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటమనేది జరిగింది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. కాబట్టి జిల్లేడు చెట్టు దగ్గర చేసుకునేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మనకు తప్పనిసరిగా మంచి ఫలితాలనేవి ఇస్తాయి. అంటే ఈ జిల్లేడు చెట్టు దగ్గర మనం చేసేటటువంటి పరిహారం అనేది మనకు తప్పకుండా సిద్ధిస్తుంది. ఏది ఏవైనప్పటికీ కూడా మనము నియమనిష్టలతోటి గనక ఈ జిల్లేడు చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి ఇక మీ వెంటే ఉంటారని చెప్పొచ్చు. అలాగే మీ మాట వినటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి మీరు గట్టి నమ్మకంతో చేసుకోండి. దీన్ని మీరు ఎంత నమ్మి చేసుకుంటారో మీకు అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా మన మాట వినాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఉంటాము. అంటే మనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మాట వినాలి, అలాగే మనతో ప్రేమగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. మనం ఇష్టపడినటువంటి వ్యక్తి మనతో జీవితాంతం కలిసి ఉండాలని, అలాగే మన మాట వినాలని చెప్పేసి మనం కూడా వాళ్లకు నచ్చేటట్లుగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆ ప్రయత్నాలనేవి ఏమాత్రం కూడా పనిచేయవు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అసలు అనుకూలించవు. వాళ్లకు నచ్చినట్లుగా మనం ఉంటున్నామని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, కానీ అది ఏమాత్రం కూడా వారికి నచ్చకుండా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ముందు కలిసిమెలిసి కొన్నాళ్లు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఏంటంటే దూరమైపోతూ ఉంటారు. అంటే ఇద్దరిలో ఒకరేమో వాళ్లే కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు, కానీ అవతలి నుంచి ఇంకొక వ్యక్తి, అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఇలా స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, వాళ్ళేంటంటే పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. ఇక అలాంటి మొండివారిని మనం దారిలోకి తీసుకొచ్చుకోవడానికి ఈ జిల్లేడు చెట్టు దగ్గర మనం చేసే పరిహారం ఏదైతే ఉందో అది మీ యొక్క కోరుకున్నటువంటి వ్యక్తిని, మీరు ఇష్టపడే వ్యక్తిని ఎవ్వరినైనా సరే మీ చుట్టూ తిరిగేటట్లుగా చేస్తుంది. మీ మాట వినేటట్లుగా, అలాగే మీ కాళ్ల దగ్గరకు వచ్చి పడేటట్లుగా చేస్తుంది. ఎందుకంటే జిల్లేడు చెట్టుకు ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. పరిహార శాస్త్రం ప్రకారం కూడా మనకు జిల్లేడు చెట్టు దగ్గర చేసే పరిహారం ఏదైనా సరే 100% అనేది సిద్ధిస్తుంది. కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు, చాలా రకాలుగా అవి ఇవి అని చెబుతూ ఉంటారు, ఇవన్నీ కూడా మాకు పనిచేస్తాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయమేంటంటే గనక, మనకు గ్రహాలు అనుకూలిస్తే మాత్రం మనం చేసే పరిహారాలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి. గ్రహాలు అనుకూలించకపోతే మాత్రం మనం చేసుకునేటటువంటి పరిహారాలనేవి ఒక్కొక్కసారి కాస్త ఆలస్యమవుతూ ఉంటాయి. కాబట్టి మనం చేసే పరిహారాలన్నీ కూడా గ్రహాలు అనుకూలించిదా అనుకూలించకపోయినా కొన్ని పరిహారాలు అలా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కానీ జిల్లేడు చెట్టు దగ్గర చేసేటటువంటి పరిహారం ఏంటంటే గనక మనకు గ్రహాలతో సంబంధం అనేది లేకుండా ఖచ్చితంగా సిద్ధిస్తుంది. కాబట్టి మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మనకు కొన్ని రోజుల్లోనే రావటం అనేది జరుగుతుంది. అంటే మీరు ఇష్టపడిన వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా మొండివాళ్లనుకోండి, ఒక వారము లేదా ఒక 10 రోజుల్లో ఈ పరిహారం రిజల్ట్ అనేది పనిచేస్తుంది. లేదు కాస్త ఒక రకంగా ఉన్నవారనుకోండి, మనకు చేసిన గంటలోనే రిజల్ట్ అనేది వస్తుంది. కానీ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇలా మీరు కోరుకున్న వ్యక్తి కోసం కావచ్చు, లేదా ప్రేమించే అమ్మాయి కోసం కావచ్చు, లేదా ప్రేమించే అబ్బాయి కోసం కావచ్చు, లేదా భార్యాభర్తల పరంగా మనం చూసుకుంటే భర్త ఏంటంటే గనక చాలా వరకు కూడా మొండిగా ఉంటూ ఉంటారు. అంటే భార్యను పట్టించుకోకుండా, భార్యను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, ఇలా ఏంటంటే కొంతమంది భర్తలు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే భార్యలు మొండిగా ఉంటూ ఉంటారు. భర్త ఎంత కష్టపడి చేస్తున్నా కూడా అర్థం చేసుకోకుండా పదే పదే విసిగించటము, ఇంటికొస్తే పట్టించుకోకుండా ఉండటము, నువ్వెంతంటే నేనంతా అని అనుకున్నట్లుగా బంధాల్లో ఒకటే గొడవలనేవి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇద్దరు దూరమయ్యేటటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇలా భర్త భార్య మాట వినాలన్నా,
భార్య భర్త మాట వినాలన్నా, అలాగే మనం ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి అంటే మనం చాలా ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటాము. ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి కూడా మన మాట వినాలని చెప్పేసి ఇలాంటి పరిహారాలనేవి చేస్తూ ఉంటాము. ఇవి ఖచ్చితంగా మనకు సిద్ధిస్తూ ఉంటాయి. ఇవి మనము డబ్బులిచ్చి చేయించుకునేటటువంటి పరిహారాలు కాదండి. డబ్బులిచ్చి చేయించుకునే పరిహారాలేంటంటే మనకు సిద్ధించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇవి మన చేతులతో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారాలు. కాబట్టి ఈ జిల్లేడు మొక్క దగ్గర మనకు అతేంద్రియ శక్తులనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు ఈ పరిహారం ఏంటంటే 100% అనేది సిద్ధిస్తుంది. అంటే ఈ భూమి మీదున్నటువంటి మొక్కలు ఏవైనా సరే వాటికి ప్రకృతి శక్తి అలాగే దైవశక్తి కూడా రెండూ ఉంటాయి. వాటి వల్ల మనకి ప్రతి మొక్క కూడా మనిషికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాగే ఈ జిల్లేడు చెట్టు కూడా, అంటే జిల్లేడు చెట్లు ఏంటంటే గనక తెల్ల జిల్లేడు ఉంటుంది. అలాగే మనకు ఇంకో రకమైనటువంటి అంటే పర్పుల్ కలర్ అంటే వైలెట్ కలర్ పుష్పాలతో ఉండే జిల్లేడు చెట్టు కూడా ఉంటాయి. ఏ జిల్లేడు చెట్టు అయినా పర్వాలేదు. ఈ జిల్లేడు చెట్టులో మనకు తెలియనటువంటి అతీత శక్తులు ఉంటాయి. జిల్లేడు చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలు మనకు 100% ఫలితాలిస్తాయి. అందుకే మీ మధ్య దూరం పెరిగినా, గొడవలు జరుగుతున్నా, మీ మాటను మీరిష్టపడ్డవారు లెక్క చేయకపోయినా, మిమ్మల్ని గౌరవించకపోయినా, అలాగే ఏదో ఒక అవసరం కోసం ఒక 4 రోజులు చక్కగా మాట్లాడడం, తరువాత మిమ్మల్ని దూరం పెట్టేసేయటం, లేదా థర్డ్ పర్సన్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టేసేయటం, మిమ్మల్ని పదే పదే అవాయిడ్ చేస్తూ ఉన్నా ఇలా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కొంతమందికి అంటే ప్రేమించుకునే వాళ్ళ మధ్యలో ఇట్లా చాలా రకాల డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అవి కూడా తొలగిపోవటానికి ఈ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది. ఇది చాలా చిన్న పరిహారము, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వస్తువులతో చేసుకునే పరిహారము. ముందుగా ఈ పరిహారానికి ఆవాలు కావాలి. అయితే ఆవాలు ఇక్కడ మనకి నల్ల ఆవాలు అలాగే పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు 2 రకాలు ఉన్నాయి. ఈ ఆవాలకు కూడా అతేంద్రియ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆవాలతో చేసేటటువంటి పరిహారం అనేది తిరుగులేని ఫలితాన్నిస్తుంది అని పరిహార శాస్త్రంలో చెప్పటమనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఆవాలనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పరిహారానికి మనకు కావాల్సింది పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు. ఈ పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలేంటంటే వితిన్ సెకండ్స్లో మనకు ఫలితాన్నిస్తాయి. నిజం చెప్పాలంటే గనక 100% మీకు ఫలితం గనక రావాలంటే పసుపు ఆవాలు దొరికితే తీసుకోండి. మాకు పసుపు ఆవాలు ఎక్కడ దొరుకుతాయండి అని అనుకుంటే గనక ఇవి మీకు మార్కెట్లో కావచ్చు, చిన్న చిన్న షాపుల్లో కావచ్చు, ఎక్కడైనా మీకు దొరుకుతాయి. ఒకవేళ దొరకవు అని అనుకుంటే మాత్రం ఆ ప్లేస్లో మీరు నల్ల రంగులో ఉన్నటువంటి ఆవాలనైనా తీసుకోవచ్చు. ఇలా ఈ పసుపు ఆవాలేంటంటే ఒక అర స్పూన్ కానీ లేదా 1 స్పూన్ చాలు. అలా తీసుకుని జిల్లేడు చెట్టు, మన ఇంటి చుట్టుపక్కల చాలా దగ్గరలో ఈ జిల్లేడు చెట్లనైతే చూస్తూ ఉంటాం కాబట్టి ఏ జిల్లేడు చెట్టైనా పర్వాలేదు. ఒకవేళ పసుపు ఆవాలు మీకు దొరికితే మాత్రం వాటిని అస్సలు వదులుకోవద్దు. మీకు చాలా దగ్గరలో చాలా తక్కువ ఖర్చుతో దొరుకుతూ ఉంటాయి. ఈ ఆవాలను ఏంటంటే జిల్లేడు చెట్టు దగ్గర పడేయాలి. అలా పడేసేటప్పుడు మీరు ఒక మంత్రం చెప్పుకోవాలి. ఆ మంత్రం చెప్పుకుంటూ మీరు ఈ ఆవాలను జిల్లేడు చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది. ఆ మంత్రం ఏంటనేది కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. జిల్లేడు చెట్టు దగ్గర ఆవాలు పడేయటం వల్ల ఏంటంటే గనక ఇష్టపడే వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరే వారు మీ యొక్క మాట వినటము, మీకు అనుకూలంగా మారటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరేం చేస్తారంటే ఆవాలను తీసుకోవాలి. ఆవాలను ఎడమ చేతితో పట్టుకోవాలి. అలా ఆవాలను ఎడమ చేతితో పట్టుకుని మీరు మనసులో వాళ్ళ యొక్క పేరనేది మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. అబ్బాయి కోసం చేస్తుంటే అబ్బాయి పేరు, అమ్మాయి కోసం చేస్తుంటే అమ్మాయి పేరు, లేదా భార్య కోసమో భర్త కోసమో మీరిట్లా మనసులో వాళ్ళ యొక్క పూర్తి పేరుని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారం చేసేటప్పుడు ముందుగా స్నానమనేది తప్పనిసరిగా చేయాలి. అలాగే ఈ పరిహారము మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపు మాత్రం పొరపాటును కూడా చేయకూడదు. ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యావేళలోనే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం చేస్తే మాత్రం మీకు ఎలాంటి రిజల్ట్ అనేది ఉండదు. ఇది మీరు తప్పక గుర్తుపెట్టుకోండి. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. అయితే ఒక్క వ్యక్తి కోసం మాత్రమే మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు మీకు అనుకూలంగా మారతారు. ఇప్పుడు ఎడమ చేతితో ఆవాలు పట్టుకున్నారు కదా, తరువాత మనసులో వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకోండి. ఆ మంత్రమేంటంటే ఓం హం ఫట్ స్వాహ. మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను, మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. ఓం హం ఫట్ స్వాహ అనేటటువంటి ఈ మంత్రాన్ని 3 లేదా 5 సార్లు చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీరు ఇక ఆవాలను మీ తల చుట్టూతా 3 సార్లు తిప్పుకుని ఆ జిల్లేడు చెట్టు దగ్గర పడేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి.
ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని వెళ్ళండి. ఆ యొక్క జిల్లేడు చెట్టును మీరు తాకాల్సినటువంటి పని లేదు. అయితే మీరు వెళ్ళగానే ముందు చక్కగా జిల్లేడు చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఓ ప్రకృతి మాత, మమ్మల్ని ఆశీర్వదించు. ఓ వృక్షమా, మా యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మాకు సిద్ధించేలా చెయ్యి అని చెప్పేసి మీరు చక్కగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మనం ఇందాకు చెప్పినటువంటి ఆ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ మీ తల చుట్టూతా తిప్పుకుని ఆ ఆవాలను అక్కడ పడేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలన్నమాట. అలా వెళ్ళి ఇక మీరు మామూలుగా మీ పనులు మీరు చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ యొక్క పరిహారం మీరు చేసి ఇంటికి వెళుతూ ఉండగానే ఆ యొక్క వ్యక్తుల్లో మార్పును తీసుకురావడం అనేది జరుగుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తి ఎవ్వరైనా సరే వారు ఈ మంత్రం చెప్పుకోవడం వల్ల మేము చెప్పిన విధంగా ఈ పరిహారం మీరు చేశారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫోన్ చేయటం కానీ, మెసేజ్ చేయటం కానీ, లేదా మీరు ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వడం కానీ, ఇలా ఏదో ఒకటి వాళ్ల దగ్గర్నుంచి మీరు ఆశించే ఒక మంచి సమాధానము, ఒక మంచి రెస్పాన్స్ అయితే మాత్రం దొరుకుతుంది. ఇది చాలా పవర్ఫుల్ పరిహారము, అలాగే చాలా సింపుల్గా చేసుకునేటటువంటి పరిహారము. ఈ పరిహారం ప్రేమించే వ్యక్తి కోసము, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ప్రేమించే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవ్వరైనా సరే దీనిని చేసుకోవచ్చు. ఇది మీకు ఏ రోజైనా చేసుకోవచ్చు. కాకపోతే ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు, స్నానం చేసి వెళ్ళాలి. మిట్ట మధ్యాహ్నం మాత్రం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో చేయకూడదు. ఉదయం కానీ సాయంత్రం 4 గంటల తరువాత సంధ్యావేళలో కానీ చేయాలి. ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయకూడదు. ఇలా మీరు ఈ పరిహారాన్ని నియమనిష్టలతో చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. అలాగే రిజల్ట్ వచ్చిన తరువాత అయినా రాకముందైనా సరే ఇలా చేశామని చెప్పేసి మీరు ఇష్టపడే వాళ్లకు అస్సలు చెప్పకూడదు. ఇది ఒక రహస్య పరిహారం, దీనిని రహస్యంగా ఉంచాలి. ఇలా చేస్తే చాలు, ఇక మీకు తిరుగనేది ఉండదు. మీరు ఎవరికోసమైతే చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి నష్టము, ఇబ్బందులు అనేవి రావు. కాబట్టి చక్కగా ఇలా మీరు ఎవరికోసమైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అర్థమైంది కదండి? జిల్లేడు చెట్టు దగ్గర మీరు కోరుకున్న వ్యక్తి కోసము ఏం పడేయాలి ఏంటి అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.